చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆస్కార్సివై కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, పార్టీల విధానాలు కావచ్చు, ప్రభుత్వాల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగము, ఉద్యోగస్తుల పరిస్థితులు, యువత యొక్క పరిస్థితులు, వీటన్నింటికి సంబంధించిన అంశాలతో పాటు పెద్దలు ఇంతకుముందు అన్నట్టు అసలు రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి, బీసీవై పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటి, బీసీవై పార్టీ స్థాపించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎలాంటి పోరాటాలు చేశారు, బీసీవై పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం ఎందుకు అవసరము లాంటి అనేక విషయాలపైన ఈరోజు చర్చించడానికి, అదేవిధంగా రామచంద్ర యాదవ్ పైన కావచ్చు, బీసీవై పార్టీ పైన కావచ్చు, కొన్ని వర్గాలు కొంతమంది చేస్తున్న ప్రచారాలు, అది తప్పుడు ప్రచారాలా లేదా విష ప్రచారమా మరొకట అనేది పక్కన పెడితే, వీటన్నింటి మీద కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి అది మీ అందరి ద్వారా అయితే ప్రజలకు నిజానిజాలు చేరవేసే కార్యక్రమము బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2023 జూలై 23వ తేదీన ఇదే మంగళగిరి ప్రాంతంలో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన నాటి నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా దోపిడీ పైన, అరాచకాలపైన, అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే అరాచకాలపైన ఈనాటి వరకు బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేసింది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన నిలబడి మాకున్న శక్తి మేరకు పూర్తి స్థాయిలో పోరాటం చేశాము. ఈ చేసిన పోరాటాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క చోట కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్ళాము. ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కేసులు, తప్పుడు కేసులు, అక్రమ కేసులు ఎదుర్కొన్నాను. ఇప్పటి వరకు సుమారు 40కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, అక్రమ కేసులని పెట్టిన వాళ్ళకి తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడా అడుగు వెనక వేయకుండా ఈ పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, బీసీలకు ప్రభుత్వాలు హామీలిచ్చి ఏ విధంగా ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేస్తున్నారనే అంశం పైన కావచ్చు, దాంతోపాటు హిందుత్వ ఎజెండా విషయంలో, తిరుమలలో జరిగిన సంఘటన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బీసీవై పార్టీ ఒక స్పష్టమైన విధానంతో పోరాటం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి. ఈ కుటుంబ పార్టీల నుండి, ఈ దోపిడీ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కావాలనే అంశం పైన ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నాము. గత 2.5 సంవత్సరం నుండి
ఇదే అంశాలపైన అనేక రకాలుగా పోరాటం చేశాము. ఇందులో చాలా వరకు మీ అందరికీ కూడా బీసీవై పార్టీ నేను చేసిన పోరాటాల గురించి క్లారిటీ ఉంది. భవిష్యత్తులో పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో నా పైన కావచ్చు, బీసీవై పార్టీ పైన కావచ్చు, ప్రజల్లో అనేక రకాలుగా అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు కుట్రలు చేసి అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేయడము, ఇలాంటి అనేక సంఘటనలకు ఈ కార్యక్రమం ద్వారా వివరణ ఇచ్చుకునే అవకాశం వస్తుందనే దాంతోపాటు భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపైన కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా బీసీవై పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశాలపైన కావచ్చు, మీ ద్వారా ప్రజలకు చేరవేయాలి అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి దీనికి సంబంధించిందైనా, అంటే ఏ అంశానికి సంబంధించి అయినా బీసీవై పార్టీకి నాకు పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది కాబట్టి ఫలానా అంశం మీద మాత్రమే మాట్లాడచ్చు లాంటి షరతులు ఏమీ లేవు. ఏ అంశానికి సంబంధించి అయినా నేను సమాధానము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు భవిష్యత్తులో బీసీవై పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సో బేసిక్లీ అకౌంటబుల్ పాలిటిక్స్